హాయ్ హలో నమస్తే. నేను మీ మధు నద్దునూరి. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు 100% సబ్సిడీతో లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియో చూడండి. ఎంఎంఎస్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫర్ ఎకనామిక్ రిహాబిలిటేషన్ స్కీమ్స్ ఉంది కదా, ఇక్కడ అంటే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్ డేట్ వచ్చి 23/1/2025, లాస్ట్ డేట్ వచ్చి 2 ఫిబ్రవరి 2025 వరకు లాస్ట్ డేట్ ఉంది. చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి త్వరగా అప్లై చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఈఆర్ఎస్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేసి బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ డిజబిలిటీ వెల్ఫేర్ ఉంది కదా, ఈ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. బెనిఫిషియరీ టైప్ అంటే ఇండివిజువల్, ఇక్కడ ఇండివిజువల్ ఉంది కదా, ఇక్కడ ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకొని టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడ స్కీమ్స్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెక్టార్స్ అని ఉంది కదా, ఈ సెక్టార్స్లో ఆగ్రో బేస్డ్ యూనిట్స్, యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్, హార్టికల్చరీ ఆర్ సెరికల్చరీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్, మైనర్ ఇరిగేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్స్, ఇలా ఈ సెక్టార్స్లో మీరు ఏ సెక్టార్స్లో అప్లై చేయాలనుకుంటారో ఆ సెక్టార్ ఇక్కడ క్లిక్ చేసి దీనికి సంబంధించిన స్కీమ్స్ అనేది ఇందులో ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ సెక్టార్ అని ఇక్కడే క్లిక్ చేశాను. దీనికి సంబంధించిన స్కీమ్స్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే 4-wheeler ఆటో 7-seater, ఆటో ట్రాలీ, కార్ ట్యాక్సీ, ఎలక్ట్రిక్ ఆటో, మినీ ట్రాక్టర్, ప్యాసింజర్ ఆటో, టాటా సుమో, ట్రాక్టర్ అండ్ ట్రాలీ, ఇలా ఉన్నాయి. మీకు కావాల్సింది ఏదో అది క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ప్యాసింజర్ ఆటో ఉంది కదా, క్లిక్ చేస్తా. ఇక్కడ మినిమం యూనిట్ కాస్ట్ వచ్చి 50,000, మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ కూడా 50,000. ఇక్కడ గో ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. ఇందులో డిస్టిక్ నేమ్, ఇక్కడ మీరు ఏ సంబంధిత డిస్టికో అక్కడ ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకొని మండల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏ పంచాయతీ కిందకి వస్తుందో ఆ పంచాయత్ అండ్ విలేజ్ అండ్ హ్యాబిటేషన్ ఉంది కదా, హ్యాబిటేషన్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఇంతకుముందు ప్రీవియస్లో ఆల్రెడీ మీరు డేటా ఎంటర్ చేశారు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ షో అవుతుంది. ఇండివిజువల్గా మీరు సెలెక్ట్ చేశారు, అలాగే స్కీమ్ వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని అండ్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అండ్ నేను ఇక్కడ ప్యాసింజర్ ఆటో అని సెలెక్ట్ చేస్తా. మినిమం యూనిట్ కాస్ట్ అంటే 50,000. యూనిట్ కాస్ట్ 50,000 మించకుండా ఇక్కడ ఎంటర్ చేయాలి, అప్పుడైతేనే ఓకే అవుతుంది. ఇక్కడ సబ్సిడీ అనేది 100% కాబట్టి 50,000 లోన్ తీసుకుంటే 50,000 సబ్సిడీ. టోటల్ యూనిట్ కాస్ట్ వచ్చి 50,000. అండ్ ఇక్కడ బ్యాంక్, మీరు మీకు ఏ బ్యాంకులో ఖాతా ఉంటే ఆ బ్యాంక్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ బ్రాంచ్, మీ బ్యాంక్ ఏ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఐఎఫ్ఎస్సి ఎంటర్ చేయాలి. అలాగే బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ అనేది ఒకటి ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది 500K బిలో ఉండాలి. అండ్ బెనిఫిషియరీ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సదరం సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సదరం సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నేమ్ యాజ్ పర్ సదరం సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉంటే అక్కడ అది ఎంటర్ చేయాలి. అలాగే మీరు చేయాలి. డిజబిలిటీ టైప్, ఎలాంటి డిజబిలిటీ ఉందో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డిజబిలిటీ పర్సంటేజ్ ఉంది కదా, మీకు ఉన్న సర్టిఫికేట్లో పర్సంటేజ్ అని ఉంటుంది, ఆ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి డిజబిలిటీ టైప్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ ఉండే విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కాజ్ ఆఫ్ డిజబిలిటీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఉంది కదా, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది క్లిక్ చేసుకొని ఇక్కడ రూరల్లో నుంచి అప్లై చేస్తున్నారా, అర్బన్ నుంచి అప్లై చేస్తున్నారా అనేది ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అలాగే క్యాస్ట్, మీరు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా అనేది ఇక్కడ క్లిక్ చేసుకొని
మీ సేవ క్యాస్ట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ యాజ్ పర్ నేమ్ యాజ్ పర్ క్యాస్ట్, మీ కులం సర్టిఫికేట్లో మీ పేరు ఎలా ఉంటే అక్కడ ఇక్కడ ఎంటర్ చేసి సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ క్వాలిఫికేషన్, విద్యా అర్హతలు, మీరు ఏం చదువుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేసి మీ సేవ ఇన్కమ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ అలాగే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఏజ్, యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఎంత ఉందో అంత, మీ ఫోన్ నెంబర్ అండ్ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్, నేమ్ యాజ్ పర్ ఆధార్ అండ్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ డోర్ నెంబర్, ఇంటి నెంబర్ అండ్ ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడ రాసి సెల్ఫ్ కన్ఫర్మేషన్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ప్రివ్యూ అని కొడితే మీరు మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా ఒకసారి రీకరెక్షన్ చేసుకొని సబ్మిట్ బటన్ ఉంటుంది, సబ్మిట్ చేశాక ఆ ప్రింట్ తీసుకొని అప్లికేషన్తో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ అనేది జోడించి సంబంధిత కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చినట్టుంటే మరింత ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.